నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డైట్ ప్లాన్ కూడా ఉంటుంది. రికార్డింగ్స్ కూడా ఉంటాయి అలాంగ్ విత్ లైవ్ క్లాసెస్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ అయినా బాడీలో ఏ ఫ్యాట్ కరగాలన్నా ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ ప్రాసెస్ చేయాల్సిందే. అప్పుడే మన బాడీయే డిసైడ్ చేసుకుంటదనమాట. చిన్న మాటలో చెప్పాలి అంటే మన బాడీయే డిసైడ్ చేసుకుంటది ఎక్కడి నుంచి ఫ్యాట్ కరగాలి అని. సో, నేను మీకు ఒక సింపుల్ రొటీన్ చెప్తాను. సీజన్‌కి తగ్గట్టుగా ఉండే హెర్బల్ టీస్ అన్నిటితో పాటు సో, జస్ట్ తీసుకోండి. ఒకటి స్ట్రెస్, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, టైంకి లేవకపోవడం. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువ రావడానికి. ఓన్లీ బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ రీజన్స్ అవి 2 కూడాను. అలాంగ్ విత్ మనం తినే ఫుడ్. చూడండి, మార్నింగ్ లేచాకనేమో జీరా టీ తోటి స్టార్ట్ చేసేసేయండి. డైజెషన్ బాగా అవుతది కాబట్టి బ్లోటింగ్ అట్లా ఏమైనా ఉండి దానివల్ల మీకు అట్లా పొట్టు ఉబ్బినట్టు అనిపించినా కూడా కంట్రోల్‌లోకొస్తుంది. సెకండ్ వచ్చేసి మీ బ్రేక్‌ఫాస్ట్‌ని మంచి వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. హోల్ వీట్ ఉప్మా రవ్వతోటి ఎక్కువ వెజిటబుల్స్ ఏసుకొని అలా చేసుకోవచ్చు. పోహా తీసుకోవచ్చు. ఇలా రకరకాల రాగి జావా చేసుకోవచ్చు. నట్స్ అండ్ సీడ్స్ కంపల్సరీ మార్నింగ్‌లో యాడ్ చేసేసుకోండి. ఇట్లా 2 బాయిల్డ్ ఎగ్స్ అలా. మార్నింగ్‌లో అంత చేసేయండి. లంచ్‌లో నేను మీకు చెప్పినట్టుగా 4 పార్ట్స్ డివైడ్ చేసుకొని 1 ఫైబర్ ఉండాలి. అంటే లోకల్ ఆర్ సీజనల్ వెజిటబుల్స్ సొరకాయ కూర ఉందనుకోండి. ఇంకొకటి ప్రోటీన్ రిచ్ ఏదైనా పెట్టుకొని టోఫు, టెంపే ఇట్లా ఏదైనా ఒకటి. తర్వాత రైస్ ఆర్ చపాతీ ఆర్ రోటీస్. రోటీస్ ప్రిఫర్ చేయండి అన్నిటికంటే చాలా మంచిది. తర్వాత బటర్ మిల్క్. ఇది మీ ఆఫ్టర్‌నూన్ ప్లేట్. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి హెర్బల్ టీస్. మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు అంటేనేమో నైటే తీసుకోండి హెర్బల్ టీస్. ఒక 8:00 అట్లా తీసుకొని తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెర్బల్ టీస్ తీసుకుంటే సెట్ అవుతది. అంటే 7కి డిన్నర్ అయిపోతే 7:30, 8:00 అట్లా హెర్బల్ టీస్ తీసుకోండి. ఏం హెర్బల్ టీ తీసుకోవచ్చు? రకరకాలుంటాయి. చాలా ఉంటాయి. నిద్ర సరిగ్గా పట్టట్లేదు మీకసలు అంటే బ్రాహ్మి ఇంత జస్ట్ 1 టీ స్పూన్ వాటర్‌లో బాయిల్ చేసుకొని యూ కెన్ హ్యావ్ ఇట్. వాకింగ్‌కెళ్ళండి కంపల్సరీ తిన్నాక. వజ్రాసనంలో 1 మినిట్ కూర్చొని ఒక 10, 15 మినిట్స్ వాకింగ్ చేయండి. ఆఫ్టర్ మీల్స్ ఏదైనా సరే. పడుకునే ముందు కాళ్ళు వాష్ చేసుకోండి. ప్రాపర్ ఫుట్ మసాజ్ చేసుకోండి. ఇట్లా నీట్‌గా ఫుట్ మసాజ్ చేసుకోండి. మొత్తం కవర్ అయ్యేలాగా. నువ్వుల నూనెతో చేసుకోండి. నిద్ర చాలా పడతది. అండ్ చాలా మంచిది కూడా స్ట్రెస్ రిలీఫ్ చేయడానికి. స్ట్రెస్ నుంచి బాగా కామ్ డౌన్ చేస్తది. హ్మ్. ఇప్పుడింకా ఆసన ప్రాక్టీస్ చూద్దాం. మీరు ఇంకా ఏ టైంలో మీకు కుదిరితే ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్లోగా ఫస్ట్ ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకొని మొత్తం కవర్ చేద్దాం. ఫుల్ కవర్ తీసుకుందాం. సైడ్స్, బెండింగ్, ఫార్వర్డ్ ఎవ్రీథింగ్. సో, ఫస్ట్ సైడ్స్ నుంచి స్టార్ట్ చేయండి. 1, 2, 3, 4 ఇలా 20 రౌండ్స్ రానియండి. ఇటు సైడ్ 20, ఇటు సైడ్ 20. తర్వాత మళ్ళీ ఫార్వర్డ్ కూడా తీసుకోండి. మీకు ఒకవేళ పట్టుకుంటున్నట్టు అనిపిస్తే క్లోజ్ చేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఫ్రీ చేయండి. లేదు ఇంకా కూడా పట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది అంటే జస్ట్ ఇలా సైడ్ స్ట్రెచ్ తీసుకొని ఇలా. అంతే. ఈ సీజన్‌లో కూడా కామన్ కొంచెం పట్టుకుంటా ఉంటే సో, కొంచెం క్లియర్ చేసేసుకొని కొంచెం వార్మప్స్ ఎక్కువ తీసుకుంటే కూడా సరిపోతది. ఇప్పుడు స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ ఇలా ఫార్వర్డ్ 1 లేదు హ్యాండ్స్ ఓపెన్ చేసుకొని సరే కంఫర్టబుల్ ఉంటే 2, 3, 4, 5 ఇలా 20 రౌండ్స్ రాని. తర్వాత స్లోగా రైట్ లెగ్ క్లోజ్ చేసి స్ట్రెచ్. మళ్ళీ స్లోలీ సెంటర్. మళ్ళీ రైట్ లెగ్ స్ట్రెచ్, సెంటర్. ఇప్పుడు స్లోలీ ఈ లెగ్ సైడ్‌కి తీసుకెళ్ళగలిగితే ఫుల్ సైడ్ తీసుకెళ్ళండి. ఇక్కడనే స్ట్రెచ్ 3, 4, 5 ఇలా 10 రౌండ్స్ రాని. ఇది హోల్డ్ చేసి జాను శీర్షాసన్ మళ్ళీ ఇంకొక 20 రౌండ్స్ రానియండి ఇలా. 20 రౌండ్స్ వస్తాయి. మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్. సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ కూడా షిఫ్ట్ చేసేసేయండి. షిఫ్ట్ చేసి స్లోగా మళ్ళీ సేమ్ 1, 2, 3, 4, 5 ఇలా 20 రౌండ్స్. మళ్ళీ సేమ్ జాను శీర్షాసన్ కూడా 20 రౌండ్స్. అబావ్ యువర్ హెడ్ వచ్చేలా చూడండి. మీకు కాలు కంప్లీట్ సైడ్ స్ట్రెచ్ అవ్వట్లేదు, ఇక్కడి వరకే ఉంటుంది అంటే ఏం పర్వాలేదు. హ్యాండ్ సపోర్ట్ తీసుకొని అబావ్ యువర్ హెడ్ వచ్చేలా చూడండి. మనకి ఈ స్ట్రెచ్ చాలా ఇంపార్టెంట్. సో, కరెక్ట్ వచ్చేలా చూడండి. ఇలా రాకూడదు. మన స్ట్రెచ్ ఎప్పుడు ఇలా ఉండకూడదు. ఇలా ఉండాలి. సో, టార్సో అడ్జస్ట్ చేసుకొని సైడ్‌కి స్ట్రెచ్ వచ్చేలాగా చూస్తే సరిపోతుంది. ఇప్పుడు స్లోలీ సెంటర్ ఇది అయిపోయిన తర్వాత సైడ్ చూపిస్తాను చూడండి. స్లోగా హోల్డ్ చేసుకొని పైనకి తీసుకో దగ్గరికి తీసుకొని అవకాశంలో హోల్డ్ చేసుకోండి. స్లోగా పైకి ఫుల్ స్ట్రెచ్. చాలా స్లోగా డౌన్ 1 మళ్ళీ స్లోలీ అప్ 2 ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచే మీరు తీసుకొస్తుంది 3 స్లోగా డౌన్ 4
మళ్ళీ డౌన్, 5 మళ్ళీ డౌన్, 6 మళ్ళీ డౌన్, 7 మళ్ళీ డౌన్, 8 డౌన్. ఇది ఒక 10 రౌండ్స్ టు 20 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ అలా తీసుకొని ఇంకొక 10 రౌండ్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ చాలా స్లోగా సెంటర్, మళ్ళీ స్పైన్ స్ట్రైట్ తీసుకోండి. కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చాలా స్లోగా ఇలా ఫార్వర్డ్ తీసుకొని 1 2. మీరు గమనిస్తే ప్రాపర్ హిప్ ఓపెనింగ్ వస్తుంది, పొట్ట మీద నుంచి ప్రెషర్ కిందికి వస్తుంది. సో బ్లడ్ ఫ్లో పెల్విక్ ఆర్గన్స్కి చాలా బాగా వెళ్తుంది. కాబట్టి ఓవరీస్లో మీకు ఫైబ్రాయిడ్స్ ఇష్యూస్ ఉన్నా, ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా చాలా చాలా మంచిది. మీ స్పమ్ క్వాలిటీ ఆర్ ఎగ్ క్వాలిటీ సరిగ్గా లేకున్నా కూడా ఇలాంటి ఇష్యూస్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. స్లోగా 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ రాని. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ తక్కువ చేసి స్పైన్ కొంచెం స్ట్రైట్ తీసుకొని హ్యాండ్స్ బ్యాక్ సైడ్ తీసుకొని స్లోగా సైడ్ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8. వెరీ గుడ్. ఇలా స్లోగా 20 రౌండ్స్ రండి. ఇది నడుము నొప్పికి కూడా బాగా హెల్ప్ అవుతుంది, బాగా రిలాక్స్ కూడా చేస్తుంది. సో 100% ప్రాక్టీస్ తీసుకోండి. స్లోగా సైడ్స్ నుంచి చూపిస్తాను, మీకు ఈజీ ఉంటుంది. స్లోలీ మలాసన్ వచ్చేసి, మలాసన్ కూడా అంతే. ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డౌన్ ఎట్లా అసలు ఇప్పుడు మనకి చాలా ఆసనాస్ హెల్ప్ చేస్తాయి రిప్రొడక్టివ్ హెల్త్కి అయినా, హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి, డైజెషన్కి. కానీ కొన్ని ఆసనాస్ 2x స్పీడ్లో పనిచేస్తుంది. దాంట్లో మలాసన్ ఒకటి. డైజెషన్ సరిగా అవ్వడానికి కానివ్వండి, స్ట్రెంగ్తెన్ అవ్వడానికి, నీస్ కానివ్వండి, మనకి యాంకిల్స్ కానివ్వండి, పెల్విక్ ఆర్గన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా మంచిది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్. తప్పకుండా మనం రోజు కాసేపైనా స్పెండ్ చేయగలగాలి. సో ఫస్ట్ మలాసనలో స్పైన్ స్ట్రైట్ తీసుకోండి. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ రాని. ఇప్పుడు చాలా స్లోగా ఫార్వర్డ్ ఇంటర్లాక్ తీసుకొని చాలా స్లోగా ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక పాయింట్ని గేస్ చేస్తేనే మనకు బ్యాలెన్స్ ఉంటుంది. సో ఏదైనా ఒక పాయింట్ని గమనిస్తా ఇంటర్లాక్ తీసుకొని స్లోగా పైకి ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్. కష్ట దక్షాసన నుంచి తీసుకుంటున్నాం. మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్వర్డ్. మళ్ళీ స్లోలీ సెంటర్. మళ్ళీ స్లోగా మళ్ళీ రిపీట్ చేయండి. ఏం పర్వాలేదు, కొంచెం నొప్పులు వేసినట్టు అనిపిస్తాయి, కానీ మళ్ళీ అదోముఖ కానివ్వండి, నార్మల్ దండాసనకి వస్తే సెట్ అయిపోతుంది. ఇది ఒక 5 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. స్పైన్కి కూడా ఇప్పుడు మనం స్ట్రైట్ పెడుతున్నాం చూసారా, మలాసన్లో స్పైన్కి కూడా ఎక్స్ట్రాడినరీ మంచిది, మనకు బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఎక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా చాలా మంచిది అనమాట తగ్గడానికి. ఇప్పుడు స్లోగా స్పైన్ స్ట్రైట్, హ్యాండ్స్ లెగ్స్ అంతా స్ట్రెచ్ అవుతుంది కదా, మీకు హాయిగా అనిపిస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ తీసుకున్నా ఓకే. ఇలా మళ్ళీ చాలా స్లోగా ప్లాంక్ వచ్చేసి స్ట్రైట్ లైన్ నుంచి రిలాక్స్. మళ్ళీ స్లోలీ సేమ్ పలకాస్ ప్లాంక్, బాడీ వన్ స్ట్రైట్ లైన్. మళ్ళీ స్లోలీ సెంటర్ రిలాక్స్. ఇది కూడా ఒక మనకి 10 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. కంపల్సరీ మనకి చైల్డ్లో రిలాక్సేషన్ వస్తుంది కాబట్టి మీరు 10 నుంచి 20 రౌండ్స్ కూడా తీసుకోగలుగుతారు. కొంచెం వార్మప్స్ యాడ్ చేసుకోండి, తీసుకునే కంటే ముందు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. రిస్ట్ మీద మీకు ఎక్కువ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ ఆసనాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసుకోండి. దీంతోపాటు సూర్య నమస్కారాలు ఒక 4 or 5 సెట్స్ యాడ్ చేసుకుంటే మీకు ఒక ప్రాపర్ రొటీన్ లాగా వస్తుంది. కుదిరితే క్లాసెస్లో తప్పకుండా జాయిన్ అవ్వమంటాను. ఎందుకు అంటే గైడెన్స్ ఉంటుంది కదా, 3 months అలా మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, డైట్ ప్లాన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా యాబ్సెంట్ అయినా రికార్డింగ్స్ ఉంటాయి. ప్రాపర్ 1 hour ఆఫ్ ప్రాక్టీస్ విత్ టీచర్, ఎంత కాదన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో కుదిరితే 1 month, మినిమం 1 month తీసుకోండి. మీరు 100% క్లాసెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, దేనికి టెన్షన్ తీసుకోవద్దు. ఈ కాలంలో సీజన్లో కొంచెం లేజీ అనిపిస్తుంది. సో మీకు లేజీనెస్ని బయటకి కన్నేసుకొని అయినా సరే కాసేపు ఒక 1/2 hour to 1 hour యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి హెల్త్ చాలా బాగుంటుంది. ఆ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ కాలంలో పట్టుకోవడాలు, నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువ అవుతాయి. మీరు అదే ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎలాంటి నొప్పులు ఉండవు. ఇమ్యూనిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మనం
తప్పించుకోగలుగుతాం. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓం నమః శివాయ.